పండుగ చేప తలకాయ అండి. తలకాయ లోపల గుజ్జు ఉంటది, జుర్రని లాగుతూ ఉంటది, టేస్ట్ అదిరిపోద్ది అంతే. మధ్యాహ్నం భోజనం చేసేద్దామండి. ఇది చేప ఆవకాయ. ఎందుకో నాకు ఈరోజు చేప ఆవకాయ తినాలనిపించింది. ఇది మన దగ్గర దొరికేది అనమాట. మంచి ఫ్రెష్ గా ఉంది. వచ్చేసి కారం గానీ ఆయిల్ గానీ అన్ని మంచి నెంబర్ 1 యూజ్ చేస్తాం. పైన లింక్ ఉంటదని దాంట్లోకి కొనుక్కోవచ్చు మన బ్రెడ్స్ అండి. ఇంకా నెక్స్ట్ ఐటమ్ వేట మాసం కైమా. ఇట్లా మటన్ కాకిర్ అనమాట. మా మమ్మీ కానీ మా డాడీ కానీ వేట మాసం అంటారు. నాకు అలా వేట మాసం అనడం అలవాటు. మాకు చిన్నప్పుడు ఒంట్లో బాగున్నప్పుడు ఏంటంటే ఈ కర్రీ తెచ్చి వండి పెడితేవారు అనమాట. దీంట్లో కాజు ముక్కలు అయిన తెచ్చి వండితే జ్వరం తగ్గిపోద్ది అనేవారు. ఇది వచ్చేసి కాజు. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాట్ అనమాట. నాకు మటన్ లో ఫ్యాట్ అంటే చాలా ఇష్టం. కరగదు అనమాట. కరిగింది ఉంటుంది, అయితే బాగోదు. కరగని చాలా బాగుంటుంది. మీరు ఎంతమందికి ఇష్టం కూడా కామెంట్ చేయండి. ఇంక నెక్స్ట్ వచ్చి పండుగప్పు చేప, మంచి పొట్టగొన ముక్క అనమాట. మా మమ్మీ రాగానే చెప్పారు పండుగప్పు చేప అదిరిపోయిందిరా అని చెప్పి. ఇది వచ్చేసి తలకాయ చేప అనమాట. మంచి టేస్ట్ బాగుంటాయి. చేపలో కూడా రకాలు ఉంటాయి అనమాట. అదేంటంటే అందరికీ తెలియదు. నాకేంటంటే మొత్తం మార్కెట్ లో ఉంటాను కాబట్టి మనకు అంతా తెలిసి చూసారా ఎలా ఉందో. మొత్తం పిండిలో ఉంటది. ముదరదు అనమాట. రుచి అయితే మామూలుగా లేదు, అదిరిపోయింది. చేపలిగిలో పచ్చిమిరపకాయ అనమాట. ఇదైతే అస్సలు మిస్ అవును. కూడా పచ్చిమిరపకాయ ఇంత ఉంటారో అది తింటేనే తెలుస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి తలకాయ అండి. నిజంగా తలకాయ తినాలంటే ఓపిక ఉండాలి, చాలా టైం పడుతుంది. నాకు ఎంత ఇష్టమో చేప తలకాయ అంటే. దాంట్లో బ్రెయిన్ లో ఉంటది అనమాట, గుజ్జులాగా అనమాట. పెద్ద చేప అవడం వల్ల దీన్ని ఏంటంటే 4 ముక్కలు కింద చేస్తారు. లేకపోతే నోట్లో పెట్టిన లాగితే సప్పని వస్తుంది, సూపర్ ఉంటుంది అనమాట. జుట్టు లాగాలి దాన్ని. అంతమంది చేప తలకాయ తింటారో కామెంట్ చేసి. నాకైతే ప్రాణం అనమాట చేప మొక్క తినే పని తలకాయ ఖచ్చితంగా తింటాను. ఇంకా నెక్స్ట్ ఐటమ్ కట్టి చేపల పులుసు. కట్టి చేపలు అని చిన్న చిన్న చేపలు ఉంటాయి. దాంతో ఏంటంటే పులుసు పెట్టుకుంటారు అనమాట. ఇగురు కూడా వండుకుంటారు. పులుసు అయితే ఎక్కువ తింటారు బాగానే. చేప కొద్ది పెద్ద కొయ్యం చేప అంటారు. తలకాయ కూడా చిన్నది ఉంటుంది. ఓళ్ళు తలకాయ నోట్లో పెట్టేసుకొని చాలా బాగుంటుంది. ఇంక భోజనం అయిపోయిన తర్వాత ఒక చిన్న చాక్లెట్ అయితే ఫినిష్ చేశాను. ఇంక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.